నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. జవహర్ నగర్ లో మరోసారి నేపాలీ గ్యాంగ్ దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో పని మనుషులుగా చేరిన వ్యక్తులే యజమానుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసి భారీ చోరీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మి దంపతులకు మత్తుమంది ఇచ్చి చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లోని బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా భయాందోళనలకి గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే జవహర్ నగర్ కౌకూరులోని గల్ఫ్ ఎన్కేవ్ లో నివసిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో 13 రోజుల క్రితం నేపాలీ దంపతులు పని మనుషులుగా చేరారు. ఇటీవల నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని యజమానులను కోరగా వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో బంధువులమంటూ మరో ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇదంతా ముందే పన్నిన పథకమని తర్వాత బయటపడింది. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో 5గురు కలిసి డాక్టర్ దంపతులకు మత్తుమంది ఇచ్చారు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి వస్తువులు, 30,000 నగదు దోచుకెళ్లారు. అంతేకాదు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఎలాంటి ఆధారాలు మిగలకుండా చూసుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇటీవల సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనుజ రంజన్ హత్య కేసులోనూ నేపాలీ గ్యాంగ్ కోణం బయటపడిన విషయం తెలిసిందే. ఆ కేసులో కీలక నిందితురాలు కల్పన అలియాస్ ధర్మ నేపాలీ ముఠాతో సంబంధాలు కలిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కాల్ డేటా ఆధారంగా బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఉన్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. అదే సమయంలో నగరంలో పని మనుషులుగా చేరి నేరాలకు పాల్పడుతున్న గ్యాంగులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నేపాల్ నుంచి నేర ముఠాలు పద్ధతి ప్రకారం నగరంలోకి ప్రవేశించి చోరీలు చేస్తున్నాయనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. పని మనుషులను నియమించే ముందు పూర్తి వివరాలు, ఐడి ప్రూఫ్లు, పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.